సమాధానం చెప్పండి. లోకం ఎవరి మూలంగా ఉంది చెప్పండి? దేవుని మూలంగా. ఈ లోకంలో ఆయన ఉన్నాడా లేడా? ఉన్నాడు. కానీ ఆయనను మాత్రము లోకం తెలుసుకోలేకపోయింది. యేసు ఎవరో తెలియడంలా, దేవుడు ఎవరో అర్థం కావడంలా, ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న బలం, ఆయనలో ఉన్నటువంటి మహిమాన్వితమైన గుణగణాలు మనుషులకు అర్థం కావడం లేదు, తెలుసుకోవడంలా. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీరే కాదు, దూరాన ఉన్నవారు కూడా దేవుని గురించి తెలుసుకునే మనసు కలిగి ఉండాలని కోరుతున్నాను. ఆమేనానండి. మా తాతయ్య పంచాంగం చెప్పేవాడు. ఉదయాన్నే వేకుజామున లేచి ఇంటి వెనకే పొలములో కష్టం ఉండేది. ఆ కష్టంలోనే పక్కన నేల బావి ఉండేది. ఆ నేల బావిలో నీళ్లు చేదుకొని వచ్చి గాబు నిండా నీళ్లు పోసి చన్నీటి స్నానం చేసి లోపల ఒక పెద్ద గది నిండా ఆయన అనుకున్నటువంటి ఉండేవి. అక్కడికి వెళ్ళి ధూపం వేసిన తర్వాత బొట్లు పెట్టుకొని పంచె కట్టుకొని బయటకు వచ్చేవాడు. ఆయన వచ్చేసరికి ఇంత పెద్ద గ్లాస్కి కాఫీ ఇవ్వాలి మా అమ్మమ్మ. ఆ గ్లాసు కాఫీ తాగుతూ ఆ అరుగు మీద కూర్చుంటాడు ఇంటి ముందు. అంటే రోడ్డు మీద ఉండదు, మెల్ల ఉండేది, మెల్ల మీద కూర్చునేవాడు. ఆయన కాఫీ తాగే టైంకి ఒక 10 మంది 12 మంది 14 15 మంది వెయిట్ చేస్తుండేవాళ్ళు ఆయన కోసం. కాఫీ తాగుతా వాళ్ళతో మాట్లాడేవాడు. అయిపోగానే ఇక పైన టవల్ కొట్టేసుకొని ఊర్లోకి వెళ్ళేవాడు. గుడికి ధర్మకర్త ఆయన. పంచాంగం చెప్పేవాడు. ఎవరైనా గేదెలు పోతే, ఎవరైనా బంగారం పోతే, డబ్బులు పోతే మా తాత దగ్గరికి వస్తే ఏదో పుస్తకం ఒకటి ఉండేది, పస్తీ పుస్తకం. అందులో 5 రూపాయలు 10 రూపాయలు పెడితే ఆయన గడులన్నీ చూసి పలానా దిక్కును మీ బర్రె పోయింది అనేవాడు. మీ బర్రె లేదు, ఇక లేదు, ఎత్తుపేరు అనేవాడు. మా తాతయ్య దగ్గరికి చుట్టుపక్కల గ్రామాల నుంచి, చిలకలూరుపేట దగ్గర నాదెండ్ల, మా తాతయ్యది ఊరు, మాది గణపవరం. మా తాతయ్య నాదెండ్లో ఉండేవాడు. నాదెండ్ల మండలం చుట్టుపక్కల మండలాల్లో కుందుర్తి సుబ్బారావు అంటే ఎంత పేరో. ఆయన దగ్గరికి వచ్చి ఆయన చేత చెప్పించుకునేవాళ్ళు, పంచాంగం చెప్పేవాడు. మా అమ్మ నాన్న యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మా అమ్మ భారంతో మా తాతయ్య దగ్గరికి వెళ్ళి, నానా నువ్వు కూడా మందిరానికి రా నాన్న, యేసు ప్రభువుని నమ్ముకో అని చెప్తే మా తాతయ్య అన్నాడు, పిచ్చిదానే, అప్పుడే ఎందుకే, అయినా అది ఎందుకు మనకి, మీరైనా ఎందుకు అడగబోతుంది, పోదు అన్నాడు. మా అమ్మ ఏం చేసిందంటే బైబిల్ గ్రంథం ఒకటి తీసుకొని మా తాతయ్యకి ఇచ్చింది. నానా ఇది చదువు అని. మా తాతయ్య చేతితో కూడా ముట్టుకోకుండా ఇదిగో బల్ల మీద పెట్టి, మొచ్చు బల్ల లేదు, మొచ్చు బల్ల మీద పెట్టి అన్నాడు. మా అమ్మ కాదు నాన్న నువ్వు చదవాలి అంది. ఆడ పెట్టమ్మా అన్నాడు. అంతే, ఆయనకి అసలు ఎదురు మాట్లాడరు ఎవరు. బల్ల మీద పెట్టింది. నాన్న నువ్వు చదవాలి అది అంది. సర్లే అన్నాడు. మేము ఉన్నాం, సాయంకాలానికి ఇంటికి వచ్చేసాం. మరలా ఒక వారం 10 రోజుల తర్వాత నాదెండ్లో పోతే బల్ల మీదే ఉంది బైబిల్. నెల తర్వాత బల్ల మీదే ఉంది, సంవత్సరం తర్వాత బల్ల మీదే ఉంది. 5 సంవత్సరాల పాటు ఆ బైబిల్ అక్కడే దుమ్ము కొట్టుకుపోయింది. ఇక మర్చిపోయాం అసలు ఆ బైబిల్ సంగతి. ఈయన మారడు, ఈయన దేవుని తెలుసుకోడు. ఏడుస్తూ మా అమ్మ ప్రార్థన చేసేది. మమ్మల్ని చేయమన్నాడు, మేము కూడా మా తాతయ్యని రక్షించయ్యా, మా అమ్మమ్మని రక్షించయ్యా అని ప్రార్థన చేసేవాళ్ళం. ఏమైందో తెలీదు. ఓ రోజు మా తాతయ్య మా ఇంటికి వచ్చి గణపురం వచ్చాడు. వచ్చి, అమ్మాయి మీరు ఏ మందిరానికి పోతున్నారు, ఏ చర్చికి పోతున్నారు అన్నాడు. పలానా మందిరానికి పోతున్నామని చెప్తే, సరే నేను కూడా వస్తాను, ఈరోజు ఏడే ఉండి రేపు నేను కూడా చర్చికి వస్తాను అన్నాడు. మా అమ్మకి ఆనందం మామూలు లేదు. ఈ 5 సంవత్సరాల పడిగాపులు ఎవరి కోసం? తండ్రి ప్రభు దగ్గరికి రావాలని. ఇక ఆయన అన్నం తిన్న తర్వాత కూర్చొని మాట్లాడుతూ అంటున్నాడు, నేను 20 రోజుల నుంచి నువ్వు ఇచ్చిన బైబిల్ చదువుతున్నా, 20 రోజుల నుంచి చదువుతున్నా. నా మనసు చాలా తేలిగ్గా ఉంది. నాకు దేవుడు ఎవరో అర్థమైంది.
నేను కూడా ఆ యేసు ప్రభుని నా దేవునిగా కలిగి ఉండాలనుకుంటున్నాను. నేను కూడా యేసు ప్రభుని నమ్ముకుంటాను. మొత్తం చెప్తున్నాడు. నేను పిల్లోడిగా ఆటలాడుకుంటా అటు ఇటు తిరుగుతా వింటున్నా ఈ మాటలని. మొత్తానికి ఆదివారం ఆయన కూడా మందిరానికి వచ్చాడు, దేవుని సన్నిధిలో కూర్చున్నాడు, వాక్యం విన్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. నాదెండ్లలోనే ఒక మందిరానికి పోవటం మొదలుపెట్టాడు. మేము వెళ్ళడం రావడం జరిగింది. ఇలా ఆయన రక్షించబడి బాప్తిజం పొంది దేవునిలో తన జీవితాన్ని ముగించుకున్నాడు. మా తాతయ్య తను చనిపోయేటప్పుడు మా అమ్మమ్మతో చెప్పాడు. మా అమ్మమ్మ అప్పటికి మారు మనసు పొందాల, బాప్తిజం కూడా తీసుకోవాలి. నాగేంద్రం, మన పొలంలో 10 సెంట్లు చర్చి కట్టడానికి అబ్బాయి వాళ్ళకి రాసివ్వు అని చెప్పి చచ్చిపోయాడు మా తాతయ్య. 10 సెంట్లు మన పొలంలో. అప్పటికైనా మంచం పెట్టాడు. మంచంలో ఉన్నప్పుడు 10 సెంట్లు నాదెండ్లలో మన స్థలంలో చర్చి ఉండాలి. చెప్పేది అర్థమవుతుందా? చర్చి ఉండాలి మన స్థలంలో. కుందుర్తి సుబ్బారావు గారి స్థలంలో చర్చి ఉండాలి, అంతే. ఇప్పుడు నాదెండ్లలో మందిరం ఉంది, పరిచర్య జరుగుతుంది. అక్కడ మమ్మల్ని ఏమంటారు తెలుసా? సుబ్బారావు గారి మనవడు రా, సుబ్బారావు గారి పిల్లలు, మనవ సంతానం వీళ్ళు. ఎలా ఆయన మారాడు, ఎలా ప్రభువుని తెలుసుకున్నాడు? బైబిల్ గ్రంథం చదవటం ద్వారా, సేవకులు చెప్పిన వాక్యము ద్వారా జీవము కలిగిన దేవుడు ఎవరో తెలుసుకున్నాడు. తన గత జీవిత స్మృతులన్నీ పక్కకు నెట్టేసి సజీవుడైన దేవుడు, ఒక్కడై ఉన్న దేవుడు యేసు క్రీస్తుని తన రక్షకునిగా అంగీకరించి ఆయన మార్గంలో నడిచాడు. మహిమంతా యేసుకే కలుగునుగాక. యేసు ఎవరో తెలిస్తే, మరలా చెప్తున్నాను మీతో ఈ మాట, యేసు ఎవరో నీకు సరిగ్గా తెలిస్తే నువ్వు యేసు ప్రభుని వదిలిపెట్టలేవు. యేసు ప్రభు కులానికి దేవుడు కాదు, యేసు ప్రభు మతస్థాపకుడు కాదు. యేసు క్రీస్తు ఒక్కడై ఉన్న దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, మంచి దేవుడు, మరణమును జయించి తిరిగి లేచిన దేవుడు, పాపము లేని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నిన్ను ప్రేమించి నిన్ను కడుపులో పెట్టుకోగలిగిన దేవుడు, నీ కోసం తన సమస్తాన్ని ధారపోసిన దేవుడు యేసు ప్రభు. ఆయన నీకు అర్థమైతే ఆయనతో నీ జీవితం ఉంటుంది. ఆమెన్ చెప్తారు ఒకసారి విశ్వాసంతో, గట్టిగా చెప్పాలి. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు దయ్యాలు ఆయన గుర్తుపట్టాయి. యేసు ప్రభు గద్దిస్తూ ఉండగానే సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన యేసు మమ్మల్ని పాతాళంలోకి పంపించు అంటే దయ్యాలకు యేసెవరో చెప్పండి, తెలుసు. యేసు ప్రభు గాలిని తుఫాన్ను గద్దిస్తే సముద్రము నిమ్మలమై గాలి ఆగిపోయింది. అంటే గాలికి, సముద్రానికి, తుఫానికి యేసెవరో గట్టి చెప్పాలా? తెలుసు. యేసు ప్రభు చచ్చిపోయిన వారి దగ్గరికి వచ్చి ముడితే, లేక ఆయన పిలిస్తే చచ్చిపోయిన వారు తిరిగి లేచొచ్చారు. అంటే మరణానికి కూడా ఆయన ఎవరో చెప్పండి గట్టిగా. తెలుసు. యేసు ప్రభు సిలువ వేయబడేటప్పుడు సూర్యుడు ఆ దృశ్యాన్ని చూడలేక అదృశ్యుడైపోయాడు. అంటే సూర్యుడికి ఆయన ఎవరో చెప్పండి గట్టిగా. ఆయన తన ప్రాణాన్ని అర్పించినప్పుడు, తల వాల్చినప్పుడు భూకంపం వచ్చింది, భూమి తట్టుకోలేకపోయింది, భూమి నెరవిడిచింది. అంటే ఆయన ఎవరో భూమికి కూడా చెప్పాలి గట్టిగా. సృష్టి అంతటికీ ఆయన తెలుసు. కానీ సృష్టించబడిన నీవు, ఆయన పోలికలో చేయబడిన నీవు, ఓ మానవుడా, ఓ సహోదరుడా, ఓ సహోదరి, యేసు ఎవరో తెలుసుకోవా? ఆయన ఎవరో, ఎలాంటి వాడో నీకు అర్థమైతే, నీకు మెలకు వస్తే చాలు, ఎక్కడుంటావు నీవు? ఆయన దగ్గరే ఉంటావు. ఆమేనండి విశ్వాసంతో. యేసు నాకు అర్థమయ్యాడు. నా 16వ సంవత్సరములో యేసు ఎవరో నాకు అర్థమయ్యాడు. యేసు ప్రభు ఎంత గొప్పవాడో, యేసు ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడో, యేసు ప్రభు ఎంత క్షమించగలిగిన వాడో, నిత్య జీవం ఇవ్వగలిగిన వాడు యేసని నాకు తెలిసిన రోజున నా హృదయం యేసు ప్రభుకి ఇచ్చాను. ఇప్పుడు నాకు 39 సంవత్సరాలు. ఈ నా జీవిత కాలం అంతటిలో నా 16వ ఏట నుండి ఈ 39వ సంవత్సరం వరకు ఆ సర్వోన్నతుడైన దేవుడు నా జీవితంలో ఏమై ఉన్నాడో నాకు తెలుసు. అడుగడుగున ఆయన నేను తెలుసుకుంటూనే ఉన్నాను. నేను ఆయన విడిచిపెట్టలేను. ఏమి జరిగినా ఆయన వదిలిపెట్టలేను. ఎందుకంటే యేసు ఎవరో నాకు బాగా
తెలుసు గనుక నీవు కూడా యేసు ఎవరో తెలుసుకుందువుగాక. అందుకొరకు ఇక్కడ ప్రార్థనా మందిరం, అందుకొరకే దైవజనులు చాలా ప్రయాసతో భారంతో మీ మధ్యకు వస్తున్నారు, దేవుని వాక్యాన్ని చెప్తున్నారు, దేవుని గురించిన వార్త ఇక్కడ ప్రకటించబడుతుంది. రా, మందిరానికి రా, దేవుని సన్నిధికి రా, దేవుని మందిరంలో కూర్చొని యేసు ఎవరో తెలుసుకో. బైబిల్ గ్రంథం ఒకటి కొనుక్కొని రోజు బైబిల్ గ్రంథాన్ని చదువు, యేసు ఎవరో తెలుసుకో. సేవకులు చెప్పే మాటలు విని యేసును తెలుసుకో. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చిన దేవుడు. యేసు ఎవరో తెలుసుకున్న దావీదు అంటాడు, చెప్పండి, మేల్కున్నానా, చెప్పండి చెప్పండి, నీ వద్దనే ఉంటాను. ఎందుకుంటా అన్నాడు? రెండు మాటలు చెప్పాను, చెప్పండి. ఒకటి మొదటి మాట చెప్పండి, నా గురించి నీకు బాగా తెలుసు దేవా. రెండో మాట చెప్పండి, నీ గురించి కూడా నాకు బాగా తెలుసు. అంటే నా గురించి నీకు, నీ గురించి నాకు తెలుసు కనుక నేను నీతోనే ఉంటాను. ఆమేనానండి? గట్టిగా చెప్పండి. పరలోకం ఇవ్వగలిగిన దేవుడు, నువ్వు చచ్చిపోయినా తిరిగి లేపగలిగిన, చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి, దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయనను నీవు అర్థం చేసుకొని ఆయనతో నీ జీవితం, ఆయనతో నీ అడుగులు ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించుదువుగాక. లేచి నిలబడి అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఆయనతోనే మీ జీవితం, యేసు క్రీస్తుతోనే మీ అడుగులు. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడింది అర్థమైతే చెప్పు, నువ్వు కూడా నోరు తెరిచి, ప్రభువా నేను నీ యొద్దనే ఉంటానయ్యా, నీ యొద్దనే ఉంటాను, నీ సన్నిధిలో ఉంటాను, నీ మందిరములో ఉంటాను, నీ నీడలో ఉంటాను ప్రభువా. ప్రార్థన చేసుకో, నోరు తెచ్చి ప్రార్థన చేసుకో, నోరు తెచ్చి ప్రార్థన చేసుకో. యేసు ఎవరో నువ్వు తెలుసుకో. మొదటి రోజే దైవజనులు మీకు తెలియచేశారు కదా, యేసు ఎవరో నీవు విన్నావు, ఆయన గురించి నీవు ఇంకా బాగా తెలుసుకో. దావీదు అంటున్నాడు, నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలుసయ్యా, అందుకే నేను మేల్కున్నానా, నీ యొద్దనే ఉంటాను. యేసుతో ఉండటానికి తీర్మానించుకుందామా? యేసుతో నడవటానికి తీర్మానించుకుందామా? ఈ రాత్రి నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వు. ప్రభువా, ఇంతకాలం నీకు దూరంగా ఉన్నానయ్యా, ఇంతకాలం నిన్ను ఎరుగక ఉన్నానయ్యా, నీ మార్గంలో నడవక ఉన్నానయ్యా. నా గురించి నీకంతా తెలుసు, నా పాప జీవితం తెలుసు, నేను అనుభవిస్తున్న శాపాలు నీకు తెలుసు, నా రోగాలు నీకు తెలుసు, నా అంతరంగం నీకు తెలుసు. నన్ను ఎరిగిన దేవుడు అయ్యా, నన్ను ఎరిగి ఉన్న దేవుడు అయ్యా. నేనే నిన్ను తెలుసుకోలేక ఇంతకాలం వ్యర్థంగా గడిపాను. ఈ రాత్రి నీవెవరో తెలుసుకోవడానికి నేను ఆశపడుతున్నాను. ఆయన మారని దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, నీ కొరకు తన ప్రాణాన్ని సిలువలో ధారపోసిన దేవుడు. ఆయనకు అప్పగించుకో. ప్రభువా, నీతో ఉంటానయ్యా, నీతో జీవిస్తాను ప్రభువా, నా అడుగులు నీతోనే, నా జీవితం నీతోనే. నీకు నన్ను అప్పగించుకుంటున్నాను అని. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే, నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివే. యూదా గోత్రపు
పరమసింహమా నీతో నిత్యము విజయహాసమే నీ పరిచర్యలో మహిమానందమే పాడేద స్తుతిగానము కొనియాడెదని నామము పాడేద స్తుతిగానము కొనియాడెదని నామము నీవే నా ప్రేమానురాగం ఘనమైన విడువని సేవం అతి శ్రేష్ఠుడనా యేసయ్యా నీవే నా ప్రేమానురాగం ఘనమైన విడువని సేవం శ్రేష్ఠుడనా యేసయ్యా పాడేద స్తుతిగానము కొనియాడెదని నామము పాడేద స్తుతిగానము కొనియాడెదని నామము. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ రాత్రి ఆయనతో ఉండడానికి, ఆయనను వెంబడించడానికి, ఆయన అడుగులో అడుగు వేయడానికి ఓ మంచి తీర్మానం చేసుకో. నీతోనే ఉంటానయ్యా అని. నా గురించి ఎరిగిన వాడు నీ గురించి తెలుసుకుంటూ సాగిపోతానయ్యా. నాకెవ్వరు లేరనుకొనగా నాదరి చేరితివే నే నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు నాకెవ్వరు లేరనుకొనగా నాదరి చేరితివే నే నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను నీ అనుబంధము నాకానందమే నీ అనుబంధము నాకానందమే పాడేద స్తుతిగానము కొనియాడెదని నామము అందరం పాడేద స్తుతిగానము కొనియాడెదని నామము నీవే నా ప్రేమానురాగం క్షణమైన విలువైన స్నేహం నీవే నా ప్రేమానురాగం క్షణమైన విలువైన స్నేహం అతి శ్రేష్ఠుడనా యేసయ్యా అతి శ్రేష్ఠుడనా యేసయ్యా అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ రాత్రి ఈ ప్రాంతంలో నిలిచి నీ మాటలు అందించే కృపనిచ్చినందుకు స్తోత్రములు. విశేషమైన రీతిగా నేను మేల్కొన్నానా నీ యొద్దనే ఉందును అని దావీదు భక్తుడు ఎందుకు చెప్పాడో, ఎందుకు అలాగున్నాడో నీ ప్రజలకు మీరు మాట్లాడినందుకు, తెలియజేసినందుకు స్తోత్రము. విన్న మాటలు నీ బిడ్డల హృదయాల్లో స్థిరపరచండి. దుష్టుడు ఎత్తుకొని పోకుండా సహాయం చేయండి.
ఈ మాటలు విన్న వారందరూ నీతోనే ఉందురుగాక, నీతోనే జీవించుదురుగాక. నీతో జీవితం ఎంతో ఆనందం, ఆశీర్వాదకరమయ్యా. నిత్య జీవానికి సంబంధించిన విషయం కనుక నీ బిడ్డలందరి మనోనేత్రములు మీరు వెలిగించండి, బలపరచండి. ఈ ప్రాంతంలో మీరు జరిగిస్తున్న గెచ్చమనే పరిచయను బట్టి స్తోత్రములు. ఇంకా నానాటికి సంఘము బలాభివృద్ధి నొందునుగాక, అనేకులు రక్షణ పొంది సంఘములో స్థిరపరచబడుదురుగాక. సేవ చేస్తున్న మీ దాసులను, వారి కుటుంబాలను దీవించుమని ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.